ఆత్మీయులు 6వ భాగం. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. కాలేజీలో ఓల్డ్ బాయ్స్ డే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. జయ, సూర్యం కలిసి ప్రదర్శించిన రాధాకృష్ణుల నృత్యం అత్యద్భుతంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా మెచ్చుకున్నారు. కానీ రాజారావుకి ఆ ప్రదర్శనలో జయ, సూర్యం పట్ల ఒకరు చూపించుకున్న చనువు ఒంటికి కారం రాసుకున్నట్టు మంటలెత్తింది. ఆ రోజు తోటలో చూసిన దానికి ఈనాటి ప్రదర్శన ఇంకో పైమెట్టుగా అనిపించింది. ఇంటికి రాగానే తమ్ముణ్ణి, భార్యని పిలిచి చెడామడా తిట్టాడు. వయసులో ఉన్న ఆడపిల్ల ఆ సూర్యంతో కలిసి ఏమిటా గెంతులు, బుద్ధి ఉందా లేదా అంటూ విరుచుకుపడ్డాడు. అదంతా నటన కదన్నయ్య అని జగన్నాథం సర్ది చెప్పబోయాడు. నోరు ముయ్యిరా, నటన ఈరోజు నటన, రేపు నిజమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒరేయ్, అసలు దీనికి అంతటికి కారణం నువ్వురా. నువ్వు వద్దురా బాబు అంటే వినకుండా సీతను తెచ్చి నీ కొడుక్కి చేసుకున్నావు. దాంతో ఆ సూర్యం కళ్ళు నెత్తి మీదకి వచ్చేసాయి. అదిగో నువ్వు నీ కొడుక్కి చేసినట్టు నేను చేయలేనురా. నాకు జయ భవిష్యత్తు మీద ఎంతో ఆశ ఉంది అని ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు. మధ్యలో మరిదిగారు ఏం చేశారండి? పార్వతమ్మ గారు జగన్నాథం వైపు వత్తాసు పలుకుతూ అంది. అసలు ఇదంతా చేసింది నువ్వు, ఆడదానివి, అందులో దానికి తల్లివి. కాకపోతే కాస్తైనా కనిపెట్టావా, దాన్ని మందలించావా అని రాజారావు భార్య మీద లేచాడు. వదిన్నేమి అనకన్నయ్య, నేను సూర్యాన్ని మందలిస్తాలే అన్నాడు జగన్నాథం. అసలు ఈ బాధ అంతా ఎందుకు? జరిగిందేదో జరిగింది. ఇప్పుడైనా మన అమ్మాయిని మన ఇంటికి తీసుకుపోతే ఏ గొడవ ఉండదు అంది పార్వతమ్మ. పార్వతి, కరెక్ట్ తమ్ముడు. ఉదయం జయని మాతో తీసుకెళ్ళిపోతున్నాం, నువ్వేమనుకోవద్దు. నీ ఇష్టం అన్నయ్య. జగన్నాథం ఆ రాత్రి పడుకోబోయే ముందు సూర్యాన్ని తన గదిలోకి పిలిచి హెచ్చరించాడు. సూర్యం, రాత్రి నాట్య ప్రదర్శనలో జయ, నువ్వు అంత చనువుగా ఉండటం బాగాలేదు. అన్నయ్యకు కష్టం కలిగింది. సూర్యం నిశ్చేష్టుడై చూశాడు. జగన్నాథం మృదువుగా చెప్పాడు. జయ పెళ్లి గురించి అన్నయ్య ఏవేవో ఆలోచించుకుంటున్నాడు సూర్యం. ఇంతకంటే చెప్పలేను, నాకు అర్థమైందండి అని వినయంగా చెప్పాడు సూర్యం. జగన్నాథం గదిలోంచి బయటకు వచ్చిన సూర్యానికి హఠాత్తుగా ప్రపంచం సారవిహీనంగా కనిపించసాగింది. పంచకళ్యాణిలా ఎగురుతున్న అతని మనసుకు జగన్నాథం మాటలు గురిచూసి పగ్గం విసిరినట్టుగా అనిపించింది. ఆ రాత్రంతా సరిగా నిద్రపోలేదు అతను. ఉదయం లేవగానే కాఫీ తెచ్చి ఇచ్చినప్పుడు సీత, ఈరోజు రాజారావు గారు వెళ్ళిపోతున్నారన్నయ్య, జయ కూడా వాళ్ళతో పెడుతోంది అన్నది. ఆ విషయం వినగానే నిట్టూర్పు విడిచాడు సూర్యం. జయ షాపింగ్కి వెళ్ళాలట, 10 గంటలకు నిన్ను రెడీగా ఉండమంది అంది సీత. నాకు పనుందని చెప్పు చెల్లాయి అన్నాడు సూర్యం. ఉదయం ఇంట్లో ఇచ్చి వెళ్ళిన సూర్యం భోజనానికి కూడా ఇంటికి రాలేదు. తనతో బజారుకి రాకపోగా కనీసం ఊరిళ్లే సమయానికి కూడా ఇంటికి రానందుకు కోపం వచ్చింది. తన అలకనంతా మాటలతో పొందుపరిచి ఉత్తరం మీద రాసి సీత చేతికిస్తూ, ఇది మీ అన్నయ్యకి వదిన అని వెళ్ళిపోయింది. సాయంత్రం సూర్యం ఇంటికి రాగానే సీత అతన్ని నిలదీసింది. నీకోసం జయ ఎంత ఎదురు చూస్తుందో తెలుసా? ఎక్కడికి వెళ్ళావన్నయ్య? పనుండి వెళ్ళానమ్మా. ఇప్పుడు ఏమైంది? జయకు చాలా కోపం వచ్చింది. ఇదిగో నీకు ఉత్తరం రాసిచ్చింది, తప్పకుండా జవాబు రాయమని చెప్పి వెళ్ళింది. సూర్యం ఉత్తరం తీసుకుని చదువుకున్నాడు. ఉత్తరంలోని మాటలతో అక్షరం వెనక దాక్కునున్న జయ అలుక, చిలిపితనం, ఆత్మీయత అతను గ్రహించకపోలేదు. అదే ఇదివరకైతే అతని మనసు ఆనందంతో నాట్యం చేసి ఉండేది. ఇప్పుడు పరిస్థితి వేరు. అతను ఎక్కడో, జయ ఎక్కడో అతనికి బాగా తెలుసు. అందుకే జయ రాసిన ఉత్తరాన్ని చించివేస్తూ పిచ్చి పిల్ల అనుకున్నాడు. ఇదేమిటన్నయ్య? సీత కంగారుగా అడిగింది. జయ పట్ల ఎలాంటి ఆశలు పెంచుకోవటం నాకు ఇష్టం లేదమ్మా, అందుకని కావాలని నేను ఇంటికి రాలేదు. సూర్యం తలనొప్పిగా ఉందని తలుపులు బంధించుకుని లోపల పడుకున్నాడు. అతనికి ఎప్పుడూ లేనిది ఏమిటో చాలా నిరుత్సాహంగా ఉంది. జయ ఒక అందమైన కళ్ళలా మిగిలిపోతుందని అతను అనుకోలేదు. తన స్థితి తాను మరిచి గాలి మెడలు కట్టానేమోననే ఆత్మవిమర్శతో తనను తానే మందలించుకోసాగాడు. జయ వ్రాసిన ఉత్తరం చింపేశాడు. కానీ దానిలో జయ పొందుపరిచిన విరజాజి పరిమళం లాంటి స్నేహ వీచికలని, మమత, మాధుర్యాలని తను మర్చిపోగలడా? సూర్యం ఐపీఎస్ పరీక్షకు వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టుగా ఉత్తరం వచ్చింది. ట్రైనింగ్ కోసం అతను మద్రాసు వెళ్తున్నాడు. సీతకి నెల తప్పింది. జగన్నాథం గారి ఆనందం ఇంకా అంతా ఇంత కాదు, అలవి కాకుండా ఉంది. సూర్యాన్ని వదిలి ఉండటం అలవాట్లేని సీత బెంగగా ఎలాగో ఉంది. సూర్యం ఆ రోజు ఊరు వెళ్ళటానికి ప్రయాణం అయ్యాడు. వాడిపోయిన ముఖంతో కళ్ళ నీళ్లను బిగబట్టుకుని ఇంట్లో తిరుగుతున్న కోడలను చూస్తూ జగన్నాథం, చూడు నువ్వేమో దేశం తెగించి వెళ్ళిపోతున్నట్టుగా మీ చెల్లెలు ఎలా దిగులు పడుతుందో అంటూ
తమాషా చేశాడు. మీరుండగా మా చెల్లాయికి బెంగేమిటి అన్నాడు సూర్యం. ఏవో బాబు, పని చేయొద్దంటే మానదు, ఒట్టి మనిషి కూడా కాదు, ఎప్పుడు చూసినా గిలకలా తిరుగుతూనే ఉంటుంది అని నిష్ఠూరంగా ఫిర్యాదు చేశాడు జగన్నాథం. ఏమ్మా, ఆరోగ్యం జాగ్రత్త మరి అని హెచ్చరించాడు సూర్యం. అది కాదన్నయ్య, డాక్టర్ ఏమో వ్యాయామం కావాలంటారు, మామగారేమో సీత నసిగింది, మామగారి భయం అంతా మనవడి కోసం లేమ్మా అని సూర్యం నవ్వుతూ అన్నాడు. పో అన్నయ్య అని సీత సిగ్గుపడింది. వస్తానండి. సూర్యం జగన్నాథం దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. వెళ్ళిరా బాబు, నువ్వు ట్రైనింగ్ అయి తిరిగి వచ్చేసరికి దబ్బపండు లాంటి మేనల్లుడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అన్నయ్య, వారం వారం ఉత్తరం రాయటం మర్చిపోవుగా అని బేలగా అంది సీత. మర్చిపోతానా చెల్లాయి, నువ్వు కూడా రాస్తూ ఉండు అన్నాడు. అలాగే అన్నయ్య. సూర్యం చెల్లెల దగ్గర జగన్నాథం దగ్గర సెలవు తీసుకుని ప్రయాణం అయ్యాడు. అతను స్టేషన్కి వస్తుంటే ఆ రోజు తన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జయ డ్రైవ్ చేస్తూ మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చాయి. జయ కూడా మద్రాసులోనే ఉంది. తను అక్కడికే ట్రైనింగ్కి వెళ్తున్నాడు. సూర్యానికి ఏమిటో మనసంతా ఎలాగో ఉంది. సాధ్యమైనంత వరకు జయను చూడకుండా ఉండడానికి అతను నిశ్చయించుకున్నాడు. చిట్టిబాబుకి చంద్రం నీడ చెరిగిపోవడంతో అప్పుల వాళ్ళ బాధలు ఎక్కువైపోయాయి. దాంతో ఇల్లు తనఖా రాశాడు. అప్పుల వాళ్ళు దావా వేస్తే డిగ్రీ అయింది. సేట్ గారు ఇల్లు జప్తు చేయడానికి వచ్చారు. వారం రోజుల నుంచి మహంకాళికి చలి జ్వరం, లంకణాలు. చిట్టిబాబు ఇంటికి రావటం మానేసి చాలా రోజులైంది. ఒక్కతే మూలుగుతూ పడుకుంది. పక్కింటి పిల్లాడి చేత డాక్టర్ కోసం కబురు చేసింది. కోర్టు అమీనా అప్పు ఇచ్చిన సేట్ గారు వచ్చారు. అతన్ని చూసి డాక్టర్ అనుకున్న మహంకాళి, రండి బాబు రండి, కొత్త డాక్టర్ గారా మీరు? నేను ఎప్పుడు చూడనే లేదే. ఈ చలి జ్వరం రోగంతో చస్తున్నానంటే నమ్మండి బాబు. మీ అబ్బాయి చిట్టిబాబేడి? వాడి పేరు నా దగ్గర ఎత్తకు బాబు. ఆ దిక్కుమాలిన సరోజ అనే మాయలాడి వలలో పడి ఇల్లంతా గుండం చేశాడు. మీ అబ్బాయి ఇల్లు తనఖా రాసి నా దగ్గర 5,000 తీసుకున్నాడు. దావా వేస్తే డిగ్రీ అయింది. మీరు మంచం మీద నుంచి లేచి యువతలకు రండి. మేము ఇల్లు జప్తు చేయడానికి వచ్చాం. మహంకాళి రుద్రకాళిలా అయింది. పూనకం వచ్చిందనిలా చూస్తూ, ఏమిటి ఇల్లు తనఖా రాశావా? ఆ దేభ్యం మీ కొండముచ్చు మొహాలు జప్తు చేయడానికి వచ్చారా? ఇదిగో యావయోయ్, ఇల్లు నాది, మర్యాదగా వచ్చిన దారిన బయటికి వెళ్ళండి, లేకపోతే మెడబెట్టి బయటికి గెంటుతాను, జాగ్రత్త అని అరిచింది. ఇదిగో అమ్మ, నోరు జారి ప్రయోజనం లేదు. మీరు బెదిరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నేను కోర్టు అమీనాని, మీరు చేయకపోతే మేము బలవంతంగా ఖాళీ చేస్తాం. ఏమిటి? మహంకాళికి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. నా బిడ్డ నన్ను ఎంత మోసం చేశాడు నాయనో. దీనికి అంతటికీ ఆ పాపిష్టిదే కారణం. నాకు నిలువ నీడ లేకుండా పోయిందిరా తండ్రి. నేనేం చేతునమ్మా? దాని మొహం మండ. నా ప్రాణానికి అది ఎక్కడ దాపురించింది తల్లి అంటూ శోకాలు మొదలెట్టింది. అదే సమయానికి చిట్టిబాబు అక్కడికి వచ్చాడు. అమ్మా, ఏమిటిది? ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ ఆదుర్దాగా అడిగాడు. మహంకాళి కొడుకు మీద విరుచుకుపడింది. ఓరి పాపిష్టోడ, నాకు తెలియకుండా ఇల్లు తనఖా రాసావట్రా? నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఇప్పుడు నా గతి ఏంటి? ఏం పర్లేదమ్మా, నువ్వు భయపడకు, నేను నచ్చ చెప్తాగా. చిట్టి కోర్టు అమీనాను షావుకారిని అవతలకి తీసుకెళ్ళి మా అమ్మాయి ఇంట్లో ఉండగా ఇల్లు స్వాధీనం చేసుకోవటం మీ తరం కాదు. నేను అలా నాతో హాస్పిటల్కి తీసుకెళ్తాను, మీరు వచ్చి ఆక్రమించుకోండి అంటూ సలహా ఇచ్చాడు. వాళ్ళు సరేనని అంగీకరించారు. లోపలికి తిరిగి వచ్చిన చిట్టి ధూమ్ధామ్ చేస్తూ, వేదవలు ఇల్లు ఆక్రమిస్తారట, ఆక్రమించడం దెబ్బకి టారెత్తిపోయారు అంటూ తల్లి ఒళ్ళు ముట్టుకొని చూసి, అబ్బా చేయి కాలిపోతుంది, 106 తక్కువ ఉండదు. ఈ మధ్య సిటీలో కొత్త రకమైన జ్వరం ఒకటి వచ్చిందంట, నిమిషాల మీద ప్రాణం పోతుందంట. అమ్మ, ఒక్క క్షణం కూడా అశ్రద్ధ చేయొద్దు, పద పెద్ద డాక్టర్ చూపిస్తాను అన్నాడు. వద్దులే నాయన, పట్నం అన్న పేరే కానీ డబ్బును నీళ్ళలాగా తాగేస్తారు, వద్దులే. ఆచార్యులు గారు ఏవో మందులు ఇస్తూనే ఉన్నారు. పెదవ డబ్బు నీ ప్రాణం కంటే ఎక్కువ అమ్మ. నా మాట విను, నాతో బయలుదేరు. మరి ఇల్లు తాళం వేసిపోదాంలే అమ్మా. ఈరోజు నా అదృష్టం బాగుంది కాబట్టి ఇలా ఇంటికి రావాలని బుద్ధి పుట్టిందనుకో. చిట్టి బలవంతంగా తల్లిని పట్నం బయలుదేరదీశాడు. అక్కడ ట్రైనింగ్లో ఉన్న సూర్యం ఆ రోజు పోలీస్ కానిస్టేబుల్తో కలిసి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్నాడు. జయ అటువైపు డ్రైవ్ చేస్తూ వస్తోంది. స్పీడ్గా వెళ్తున్న జయ సూర్యాన్ని గమనించలేదు. ట్రాఫిక్ రూల్స్ని అధిగమించి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కానిస్టేబుల్ విజిల్ తీబుదాడు. జయ విననే లేదు. కారు రయ్యిన వెళ్ళిపోయింది. సూర్య జీపుతో వెంబడించాడు. కారును అధిగమించి జీప్ అడ్డంగా పెట్టి కారు ఆఫ్ చేశాడు సూర్యం. జీప్ దిగి కారు దగ్గరికి వచ్చాడు. జయ సూర్యాన్ని చూసి తెల్లబోయింది. సూర్యం, నువ్వా? ఓహో, దొరగారు ట్రైనింగ్కి దయచేశారన్నమాట. మాట మాత్రమేనా తెలియజేయలేదేం మాకు? మేమేం పాపం చేశామని అని ఎంతో సంతోషంగా అడిగింది. ఆ విషయాలన్నీ తర్వాత. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది. ఎందుకు? ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి మీరు కారు నడుపుతున్నారు. నడిపితే నేరం అంటున్నాను. అయితే ఏం చేస్తానే అని కొంటెగా అడిగింది. కేసు రాస్తున్నాను, అది నా డ్యూటీ.
సీరియస్గా జవాబిచ్చాడు. ఇంతలో వెనక నుంచి కానిస్టేబుల్ వచ్చాడు. సూర్యం అతన్ని చూసి రాసుకో అన్నాడు. కానిస్టేబుల్ డైరీని తీసి నోట్ చేసుకోవడం ప్రారంభించాడు. మీ పేరు? జయ. ఫాదర్ పేరు? ఎస్ రామారావు, డిస్ట్రిక్ట్ జడ్జి. చాలా అని కోపంగా అడిగింది. లైసెన్స్ ఇవ్వండి ఒకసారి. ఇంటి దగ్గర ఉంది, రేపు కోర్టుకు తెస్తారులే. సమన్ ఇవ్వు అన్నాడు సూర్యం. సమన్ మీద జై సంతకం చేసిస్తూ చాలా అంది. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు సూర్యం. థ్యాంక్ యూ. జయ వెళ్ళి కారులో కూర్చుని దన్నుమని తలుపేసేసుకుంది. సూర్యం వెనక్కి తిరిగి అయినా చూడకుండా వెళ్ళి జీబులో కూర్చున్నాడు. అవమానంతో కొత్తలాడుతూ కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ ఇంటికొచ్చిన జయ సరాసరి తండ్రి గదిలోకి వెళ్ళింది. డాడీ. ఏమ్మా, ఇవాళ నాకు కొత్త సత్యం తెలిసింది. ఏమిటది? కొందరికి ఉద్యోగం రాగానే కళ్ళు నెత్తి మీదకి వెళ్తాయి, కన్ను మిన్ను కనపడదు. ఎవరో చెప్పు, కిందకి దింపేద్దాం. అది కాదు డాడీ, ఎంత డ్యూటీ మీద ఉంటే మాత్రం ఎవరు నువ్వు, నీ పేరేమిటి, నీ తండ్రి పేరేమిటి, అడ్రస్ ఏమిటి అని నడి రోడ్డు మీద కారాపి నన్ను అనుమానిస్తాడా? ఎవడమ్మా అంత గుండె ధైర్యం గల మనిషి? వాడి పేరేమిటి, తండ్రి పేరేమిటి, అడ్రస్ ఏమిటి? అతనే డాడీ, ఆ సూర్యం లేడు. సూర్యమా? రాజారావు ఆశ్చర్యపోయాడు. అవును డాడీ, మా రావు ఎలాగైతేనే అయ్యాడు పెద్ద పోలీస్ ఆఫీసరు. ఏదో కారు కాస్త స్పీడ్గా పోతుంటే తెలిసిన వాళ్ళం కదా అని ఊరుకోకూడదు, కారు ఆపి కేసు రాయిస్తాడా? రాజారావుకి కూతురు కోపం అర్థమైంది. తాపిగా అడిగాడు. కేసు రాసుకున్నాడా నీ మీద? అవును డాడీ, చాలా మంచి పని చేశాడు, ఫోన్ చేసి అతన్ని అభినందించాలి అన్నాడు. డాడీ. అవునమ్మా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. నువ్వు జడ్జి కూతురివి, రూల్స్ తెలిసి కూడా కారు స్పీడ్గా నడపడం మొదటి తప్పు. ఈ విషయం తెచ్చి నాకు రిపోర్ట్ చేయడం రెండో తప్పు. ఏ, మీ నాన్న జడ్జి అయినంత మాత్రాన్ని నీ మీద కేసు పెట్టకూడదా? ఇంతలో సూర్యం రానే వచ్చాడు. నమస్కారం అండి. నమస్కారం. రా రా. ఏమిటి, మా అమ్మాయి మీదనే కేసు పెట్టేశావట? మా జైలు కోర్టుకి ఎక్కిస్తే కానీ నీకు తృప్తిగా ఉండదా అన్నాడు రాజారావు. కోర్టుకు రానవసరం లేదండి, 10 రూపాయలు ఫైన్ వేసి నేనే కట్టేశాను. ఇదిగో రసీదు. జయ ఒక్క ఊపిలో రసీదు లాక్కుంది. మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు? నేనే కోర్టుకు వచ్చేదాన్నిగా. మీరు కోర్టుకు రావడం బాగుండదనుకున్నాను. నీకు నాకు బాగుండదయ్యా, కానీ అమ్మాయి అహంభావి, మందులా పనిచేసేది. ఇంకోసారి అలాంటి పని చేయకుండా. మొదటి తప్పుకి క్షమార్పణ ఉంటుంది కదండి. థ్యాంక్స్, ఇంకెప్పుడు అలా చేయకండి అని విసురుగా అంది. జయ. ఏమిటా మాటలు? నీ గౌరవం కాపాడినందుకు అతనితో అలాగైనా మాట్లాడటం? నేను వస్తానండి. సూర్యం సెలవు తీసుకున్నాడు. అదేమిటి, వచ్చిన వాడివి అలాగే వెళ్తానంటామే? కూర్చో, కాఫీ తీసుకుని వెళ్దు కానీ. కాదండి, పనుంది, వస్తాను అని సూర్యం వెళ్ళిపోయాడు. జయకి సూర్యం కారాపి రిపోర్ట్ రాసిందానికంటే ఇంటికొచ్చి కొద్దిసేపైనా ఉండకుండా వెళ్ళిపోయినందుకు మరింత కోపం వచ్చింది. ఇక సరోజ తల్లి బలవంతం వల్ల ఒక నర్సింగ్ హోమ్లో నర్సుగా జాయిన్ అయింది. తల్లి బలవంతం వల్ల సరోజ నర్సుగా జాయిన్ అయింది. సాధ్యమైనంత వరకు రోగుల సేవలో తన ఏర్పడిన గాయాన్ని మర్చిపోవటానికి, కొంత కాకపోయినా కొంతైనా ఊరట పొందటానికి ప్రయత్నిస్తోంది. సరోజను మళ్ళీ కలవాలని, సరోజ కోసమే తన అలా డబ్బున్న వాళ్ళలాగా నాటకం ఆడానని, మోసం చేయాలనే తలంపుతో తనకేమాత్రం లేదని సరోజకు తన మనసు విప్పి చెప్పాలని ఆరాటపడుతున్న చిట్టి 1-2 సార్లు సరోజను కలవాలని చూసి విఫలుడయ్యాడు. సరోజలో ఆ చలాకితనమే పోయింది. గుండెల్లో ఆర్పరాని మంటలని నిశ్శబ్దంగా భరిస్తున్న దానిలా మౌనంగా గంభీరంగా ఉంటోంది. తల్లిని సిటీకి తీసుకొచ్చిన చిట్టికి చక్కని ఆలోచన వచ్చింది. అందుకే సరాసరి తల్లిని వెంటబెట్టుకుని సరోజ ఉన్న నర్సింగ్ హోమ్కి వెళ్ళాడు. మహంకాళిని డాక్టర్ లోపల పరీక్ష చేస్తుండగా చిట్టి బయట వరండాలో సరోజ గురించి ఎంక్వైరీ మొదలెట్టాడు. సిస్టర్, సరోజ అని నర్సు ఉంది ఇక్కడ. ఉంది, ఎందుకు? ఏం లేదు, కొంచెం పిలుస్తారా, ఆవిడతో మాట్లాడాలి. అదిగో అటే వస్తోంది, ఇటే వస్తోంది, మీరే పిలవండి అని సిస్టర్ వెళ్ళిపోయింది. సరోజ నర్సు డ్రెస్లో ట్రే పట్టుకుని డాక్టర్ గారి గదివైపు వెళ్తోంది. సరు, ప్రాణం లేచి వచ్చేలా చూస్తూ పిలిచాడు చిట్టి. త్రుళ్ళిపడింది సరోజ. నువ్వా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది కోపంగా. నీకోసమే సరు, ఏం చేయను, నిన్ను చూడకపోతే పిచ్చెక్కెట్టుగా ఉంది. నీకోసం చివరికి కొంప గూడు కూడా కృష్ణార్పణం చేసుకున్నాను. నన్ను కరుణించు, నన్ను క్షమించు సరు. నువ్వు సరేనంటే మరిద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్లి మాట వినగానే సరోజ మొహంలో విషాద వైరాగ్యాలు తొంగి చూశాయి. పెళ్ళా? అలాంటి ఆశ్రయం పెట్టుకోకు, నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను. సరు, చిట్టి దయ ఉంచి నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నన్ను విసిగించకు. ఇప్పటికి నేను పడిన అల్లరి చాలు. సరు, నా మాట విను. ఇంకా వినాల్సింది కానీ చెప్పాల్సింది కానీ ఏం లేవు చిట్టి అని సరోజ మొహం తిప్పుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది. చిట్టి గాఢంగా నిట్టూరుస్తూ ఉండిపోయాడు. లోపల గదిలో డాక్టర్ మహంకాళిని పడుకోబెట్టి పరీక్ష చేస్తున్నారు. ఇంతలో సరోజ లోపలికి వచ్చింది. సరోజను చూడగానే మహంకాళి డాక్టర్ని పక్కకు తోసి కూర్చుంది. నువ్వా తల్లి, ఇక్కడ కూడా దాపురించావా? డాక్టర్ సరోజని అడిగాడు. సరోజ, ఈవిడ నీకు తెలుసా?
నాకు తెలియదు డాక్టర్. "ఆ, ఏమన్నావు తెలియదటే? ఈ రాక్షసి నా కొడుకుని వల్ల వేసుకుని నా కొంపంతా గుండం చేసింది డాక్టర్ గారు." తల్లి అరుపులు విని చిట్టిబాబు లోపలికి పరిగెత్తుకొచ్చాడు. "ఒరేయ్ చిట్టి, ఇదిగోరా నీ ప్రియురాలు నరసమ్మ. వేషం వేసింది చూడు, నంగనాచిలాగా ఎలా చూస్తోందో. నేను తెలియనట దానికి." "అమ్మ, ఏమిటి నీ చేతస్థం? నా ప్రియురాలు ఏమిటి? చచ, నీకేమైనా మతిపోయిందా?" చిట్టి అమాయకంగా అడిగాడు. "ఓరి నీ దుంపదేగా, నీకే మతిపోయిందిరా. దీనివల్ల పడేగా ఆస్తంతా హారత కర్పూరంలో మాయం చేశావు. దీని ఫోటో జేబులో పెట్టుకునేగా కులికేవాడివి." "డాక్టర్ గారు, ఇది వరుసండి. కాస్త వయసులో ఉన్న ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇలా అందరూ నన్ను ఎత్తుకుపోయారని అంటుంది. ఇది ఏమన్నా మతి చెల్లించిన కేసు అంటారా?" "ఏం కూసావురా నువ్వు?" అంటే కొడుకు జుట్టు పట్టుకుంది. సరోజ తల వంచుకుని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోయింది. మహంకాళి అటకాయిస్తూ అంది. "ఒసేయ్, వెళ్ళిపోతావేమే? ఆ రోజు నా ముక్కు బద్దలు కొట్టావు కదా, ఈవేళ నీ ముఖం బద్దలు కొడతాను." "అమ్మా, శాంతించవే, ఇది హాస్పిటల్. అయితే నాకేంట్రా?" "మిస్టర్, ఈవిడ్ని ముందు బయటికి తీసుకెళ్ళు," డాక్టర్ అసహనంగా అన్నాడు. చిట్టి బలవంతంగా తల్లిని యువతలకు తీసుకొచ్చాడు. ఇక తర్వాత రాజారావు ఊళ్ళో లేడు, క్యాంపులో ఉన్నాడు. ఆ రోజు తహసీల్దార్ గారి అమ్మాయి పెళ్లి తాలూకు రిసెప్షన్ ఉంది. పార్వతమ్మ తను తయారయ్యి కూతురు గదిలోకి వచ్చింది. జయ జడ వేసుకోకుండా బట్టలు మార్చుకోకుండా ట్రాన్సిస్టర్ తిప్పుతూ కూర్చుంది. "అదేమిటి జయ, టైం అయిపోతుంటే ఇంకా తయారు కాలేదే?" "నేను రానమ్మా, ఎందుకో నాకు చాలా తలనొప్పిగా ఉంది," కణతలు నొక్కుంటూ అంది. "సరే, రెస్ట్ తీసుకో. ఇదిగో, నేను తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుందేమో, నువ్వు పెందరాడే భోజనం చేసి." "అలాగేనమ్మా." పార్వతమ్మ వెళ్ళిపోయింది. జయ తల్లి వెళ్ళిపోగానే గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి సూర్యన్ నెంబర్ డైల్ చేసింది. అవతల నుంచి సూర్యం పలికాడు. "హలో, సూర్యమేనా?" "అవును, నేనండి, జైని, రాజారావు గారి అమ్మాయిని, జగన్నాథం గారి అన్న కూతుర్ని, చంద్రం చెల్లెల్ని, సీత ఆడపడుచుని," గబగబా దండకంలాగా చదివింది. జయ కంఠంలో చిలిపితనం, చిరుకోపం గమనించిన సూర్యం మృదువుగా, "అంత పరిచయం అవసరం లేదులే జయ" అన్నాడు. "అమ్మయ్య, గుర్తుపట్టారు కదా?" "ప్రత్యేకంగా గుర్తుపట్టడానికి అసలు మర్చిపోతే కదా." "థ్యాంక్స్. మీరు మా ఇంటికి ఒకసారి రండి." "ఎందుకు, ఏమైనా పనుందా?" "అవును." "ఆహాహా, లేదు, ఏమో నాకు తెలీదు. నాకు కొంచెం పనుంది, రేపు ఎప్పుడైనా వస్తాను." "అదేం కుదరదు. ఎన్ని పనులున్నా సరే సరిగ్గా 6 గంటలకు మిమ్మల్ని తప్పక రమ్మన్నారు నాన్నగారు. ఇంకెవరో వస్తున్నారట." "సరే, అలాగే. థ్యాంక్స్. ఉంటాను జయ" అని సూర్యం ఫోన్ పెట్టేశాడు. జయ కూడా మెల్లగా పెట్టేసింది. ఇంట్లో ఎవరూ లేరని సూర్యాన్ని తను రమ్మని ఫోన్ చేసింది. జయ గుండెల్లో కంగారు, భయం, ఆనందం ఈ మూడు కలిసిన భావం ఒకటి ఆవరించుకుంది. గబగబా వంటింట్లోకి పరిగెత్తుకెళ్ళి సాయంత్రం భోజనానికి తన ఫ్రెండ్కు అతను వస్తున్నాడని, కూరలు, స్పెషల్స్, ప్రత్యేకంగా ఏమేమి చేయాలో మొత్తం చెప్పింది. గబగబా తలదూక్కుని ఆ రోజు సూర్యం సీతకు తెచ్చిన చీర మనస్సులో కలుగుతున్న అలజడి కళ్ళల్లో కంగారుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత తయారవుతున్న 6 గంటలు అవుతుండగా మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. నౌకర్ని అప్పటికే ఇంటికి పంపేసిన జయ గబగబా తను పరిగెత్తుకొచ్చి తలుపు తెరిచింది. "జయ, మీ నాన్నగారు ఎక్కడా? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది" అన్నట్టుగా ఆశ్చర్యంగా అడిగాడు. "లేరు, క్యాంప్కి వెళ్ళారు." "క్యాంపుకి వెళ్ళారా?" "అవును, అమ్మ కూడా లేదు. తహసీల్దార్ గారి అమ్మాయి పెళ్ళి రిసెప్షన్కి వెళ్ళింది." సూర్యం చకితుడైనట్టు నిలబడిపోయాడు. జయని అతని కళ్ళు తదేకంగా చూస్తున్నాయి. హఠాత్తుగా అతనికి అర్థమైంది. జయ కట్టుకున్న చీర, దించిన ఆ తల, మాటల్లో కంగారు ఇవి తనతో ఏకాంతం కుదుర్చుకోవడానికి జయ చేసినటువంటి పని అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. "జయ," అనునయంగా పిలిచాడు అతను. జయ తలెత్తి చూసింది. "ఏమిటిది?" "ఏముంది? నన్ను ఎందుకు ఇలా రప్పించావు?" "మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి." "అడుగు మరి. ఇక్కడే ఇలా నిలబడేనా? ఇలా రండి నాతో" అని జయ తన గదిలోకి తీసుకెళ్ళింది. "చెప్పండి, ఏం కావాలి మీకు? కాఫీ ఆర్ టీ ఆర్ ఐస్ క్రీమ్ లేదా కోకోకోలా, గోల్డ్ స్పాట్?" సర్వర్లాగా దండకం చదివింది. సోఫాలో కూర్చున్న సూర్యన్ నవ్వాడు. "ఏమీ వద్దు, నువ్వు అలా కూర్చో." ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు. జయ బుద్ధిమంతుడు అలా కూర్చుంది. "ఇప్పుడు చెప్పు." "ఏం చెప్పను? ఏం చెబుదామని ఫోన్ చేశావో?" "నేను చెబుదామని పిలవలేదు, మీరు చెప్తుంటే వినాలని ఫోన్ చేశాను. ముందు ఈ సంగతి చెప్పండి. మీరు నా ఉత్తరాలకు ఎందుకు జవాబు రాయలేదు?" "ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు." "పోనీ ఈ ఊరు వచ్చారు కదా, వచ్చిన వెంటనే నాకెందుకు తెలియజేయలేదు?" "అపరాధమే జరిగింది, మన్నించు." "మీరు ఇదివరకులా లేరు, ఎందుకని?" సూర్యం మాట్లాడలేదు. మౌనంగా జయ వైపు చూడసాగాడు. "చెప్పండి, జవాబు మాట్లాడరే?" "జవాబు చెప్పే ముందు నిన్ను ఒక మాట అడగనా?" "అడగండి." "మన విషయం గురించి మీ నాన్నగారితో చూచాయిగానైనా చెప్పావా?" జయ ముఖం కిందకు వాలింది. "చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను, సరైన టైం కుదరడం లేదు. ఈసారి క్యాంపు నుంచి రాగానే చెప్పేస్తాను." "చెప్పి చూడు, ఆయన అభిప్రాయం చాలా ముఖ్యం కదా." జయ లేచి సూర్యం సోఫా వెనకగా వచ్చింది. అతని తల మీద చేయి వేసి జుట్టు నిమురుతూ అంది.
నీ అనుమానం నాకు అర్థమైంది. సూర్యం తలెత్తి చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. ఎత్తిన సూర్యం ముఖం మీద వేలి కొనతో అతని నుదుటి మీద రాస్తూ నిలబడింది ఆమె. పార్వతమ్మ గారు రిసెప్షన్లో ఎక్కువసేపు ఉండకుండా ఇంటికి తిరిగి వచ్చేసింది. వాకిట్లో సూర్యం మోటార్ సైకిల్ చూడగానే ఆవిడకి అనుమానం కలిగింది. చరచర మేడ మీదకి వచ్చింది. ఆవిడ అనుమానమే నిజమైంది. గదిలో జయ, సూర్యం అతి సన్నిహితంగా ఉన్నారు. జయ, ఆవిడ కోపంగా పిలిచింది. జయ, సూర్యం ఉలిక్కిపడ్డారు. ఇలారా. ఆవిడ వచ్చినంత వేగంగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది. జయ, సూర్యం ముఖముఖాలు చూసుకున్నారు. జయ మెల్లగా తల్లి ఉన్న గదిలోకి వెళ్ళింది. సూర్యం ఎందుకు వచ్చాడు ఇప్పుడు? నేనే రమ్మని ఫోన్ చేశానమ్మా, భోజనానికి పిలిచాను. నాకు తెలియకుండా భోజనానికి పిలిచావా? నీకు బుద్ధి ఉందా లేదా? ఈ మాట మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను అంత కాని పని చేశానమ్మా. ఏమిటా సమాధానం? నువ్వేం చిన్నపిల్లవా? మంచి చెడు తెలియనక్కర్లా? అమ్మా, నాన్నగారు క్యాంపు నుంచి తిరిగి రాగానే సూర్యం విషయం నాన్నగారికి చెప్పేస్తాను. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. నోరు మొయ్. ఈ మాట నా దగ్గర అంటే అన్నావు కానీ నాన్నగారి దగ్గర అనకు. ఆయన నీ పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నీకు తెలియదా? నువ్వు మన అంతస్తు గుర్తుపెట్టుకుని మసలుకోవటం మంచిది. అంతస్తులు తెలిసేగా చిన్నాన్న సీతను కోడలుగా చేసుకుంది. ఓహో, అందుకని నిన్ను ఇతనికిచ్చి చేస్తారనుకుంటున్నావా? మీ నాన్నగారు చిన్నాన్న లాంటి వారు అవునో కాదో నీకు తెలియదా? ఆ మాటకు వస్తే అసలు సీతం చేసుకోవడం కూడా వారికి బొత్తిగా ఇష్టం లేదు. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి ఒళ్ళు మరిచి ప్రవర్తించకు. అమ్మా, సూర్యంతో నీ పెళ్లి జరగటం అసంభవం. ఇది ఇప్పటికైనా నువ్వు అతను తెలుసుకోవటం మంచిది. జయ సూర్యం ఉన్న గదిలోకి వచ్చింది. కానీ అక్కడ సూర్యం లేడు. ఇంతలో కింద మోటార్ సైకిల్ స్టార్ట్ చేసిన ధ్వని వినిపించింది. జయ ఆదుర్దాగా కిందకు పరిగెత్తింది. అప్పటికే మోటార్ సైకిల్ గేట్ దాటి వెళ్ళిపోయింది. జయ లోపలికి పరిగెత్తుకొచ్చి కారు తెచ్చి కారు స్టార్ట్ చేసి సూర్యం వెనకే బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత సూర్యం మోటార్ సైకిల్ కనిపించింది. జయ కారు దాని ముందుకు తీసుకెళ్లి అడ్డుగా పెట్టింది. తప్పనిసరిగా సూర్య బ్రేక్ వేసి ఆపాడు. ఏమిటిది, చెప్పకుండా వచ్చేస్తున్నారే? నేను చెప్పేటందుకు ఇంకేమైనా ఉందా జయ అక్కడ? నన్ను క్షమించండి. మా అమ్మ మాటలకి నేనే బాధపడ్డాను. మీ మనసును ఒప్పించాలని ఆవిడ అభిప్రాయం కాదు. నేనేం బాధపడలేదు జయ. నిజమే, ఆవిడ మన శ్రేయస్సు కోరే చెప్పారు. సూర్యం, నీతో అంత చనువుగా ఉండటం నాదే తప్పు జయ. ఆ సత్యం ఇప్పుడు తెలుసుకున్నారా మీరు? కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ అంది. సీత పెళ్లితో మన మధ్య అంతస్తుల అంతరాయం తొలగిపోయిందని అపోహపడ్డాను. కానీ ఆ పెళ్లి కూడా మీ నాన్నగారికి ఏమాత్రం ఇష్టం లేదని నాకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదే. నాకు కావాల్సింది మీరు. నన్ను మీరు అర్పించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ స్వీకరించేందుకు నేను సిద్ధంగా లేని జయ. సూర్యం, జరిగింది మర్చిపోయి దూరంగా ఉండటం ఇద్దరికీ మంచిది. నిన్ను మీ అమ్మ నాన్న ప్రాణంతో సమంగా పెంచి పెద్ద చేసుకున్నారు. ఆ ఆశలు నా మూలంగా నాశనం కావటం నేను ఇష్టపడను, భరించలేను. మేము ఇప్పటికే మీ కుటుంబానికి చాలా రుణపడున్నాం. ఈ కారణంగా కృతజ్ఞుడున్నాయి. ఆ ఇంట్లో అశాంతికి మాత్రం నేను కారకుణ్ణి కాలేను. వెళ్ళు జయ, నన్ను పూర్తిగా మర్చిపో. నాకు ఇంకేం చెప్పద్దు. కృంగిపోయిన మనసుతో సూర్యం తన రూమ్కు చేరుకునేసరికి జగన్నాథం గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో సీతకు 5వ నెల గర్భిణీ పోయిందని, ఆమె లేవటం లేదని ఉంది. సూర్యానికి ఆ రోజు లేచిన వేళ మంచిది కాదు. అసలే ఎలాగో ఉన్న అతనికి ఈ వార్త అశనీపాతంలా తగిలింది. సాయంత్రం అనుకోకుండా జరిగిన సంఘటన మూలంగా తీరని వ్యధతో మనసంతా విషమయం అయిపోగా ఒక చల్లటి మాట కోసం, ఓదార్పు కోసం తప్పిస్తున్నట్టుగా అనుభూతి చెందుతున్న సూర్యం ఆ బాధనంతటినీ పక్కకు పెట్టి రాత్రి పొద్దుపోయే వరకు జగన్నాథం గారికి ధైర్యవచనాలు, అనునయ వాక్యాలతో ఉత్తరం రాశాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. మరలా రేపు కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.